వాట్? వై దిస్ ఐలాండ్ వాజ్ సో డేంజరస్? గవర్నమెంట్ కూడా ఇక్కడికి వెళ్ళడానికి డేర్ చేయలేదంట. ఏ ఐలాండ్ గురించి మాట్లాడుతున్నావు? నార్త్ సెంటినల్ ఐలాండ్. ఓ మై గాడ్, నువ్వు వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు రానివ్వరు. నువ్వు ధైర్యం చేసి వెళ్తే తిరిగి బయటికి రానివ్వరు. అయితే మనం వెళ్ళాల్సిందే. పూడ్చి పెడతారు. ఎక్కడ ఉంటుంది? అండమాన్ అండ్ నికోబార్ దగ్గర 64 కిలోమీటర్ల ఒక చిన్న ఐలాండ్ ఇది. అక్కడ ఎవరుంటారు? సెంటినలీస్ తెగ. ఒక 20-30 వేల సంవత్సరాలుగా ఉంటున్నారు. దే ఆర్ అన్టచ్డ్ ట్రైబ్స్. బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. 2004లో ఇండియాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ పంచడానికి హెలికాప్టర్లో గవర్నమెంట్ పంపింది. అప్పుడు వాళ్ళు బాణాలతో హెలికాప్టర్ని దాడి చేశారు. 2006లో ఇద్దరు ఫిషర్మెన్స్ తాగి ఆ బీచ్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళని చంపేశారు. 2018 అమెరికన్ క్రిస్టియన్ జాన్ అలెన్ చావ్ వాళ్ళ మతాన్ని పరిచయం చేయడానికి సెంటినల్ ఐలాండ్కి వెళ్ళారు. పరలోకానికి పంపారు. ఇలా కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే రిపీట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో ఒక్కరు కూడా వాళ్ళతో పాజిటివ్గా కాంటాక్ట్ అవ్వలేదా? ఒకరున్నారు. 1967 త్రిలోక్నాథ్ పండిత్ సెంటినల్ ఐలాండ్కి వెళ్ళారు. తనపై బాణాలు విసిరారు. రెండోసారి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి కలిసి ఉంటాడు. సేమ్ రిపీట్ అయింది. 24 సంవత్సరాల తర్వాత 1991లో వాళ్ళ టీంతో త్రిలోక్నాథ్ వెళ్ళాడు. ఆ టీంలో ఒక మహిళ కూడా ఉంది. తన పేరు మధుబాలా చటోపాధ్యాయ. తను వెళ్ళినప్పుడు వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అవ్వలేరు. చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఐ థింక్ ఆ సంఘటన తర్వాత వాళ్ళ ఐలాండ్లో ఏదో జరిగింది సాయి. బహుశా కొంతమంది చనిపోవచ్చు.